ఈ భూమిపైన ఏదైనా స్వర్గం ఉంది అని అంటే అది కాశ్మీరే అని అంటూ ఉంటారు. ఈ మాటని మీరు జీవితంలో ఒక్కసారైనా విని ఉంటారు. అంతేకాకుండా ఇది నిజం కూడా. ఎందుకంటే కాశ్మీర్ లో పెద్ద పెద్ద మంచు పర్వతాలు, అందమైన వాతావరణం, కొండల మధ్య నుంచి ప్రవహించే నదులు, చెట్లతో నిండి ఉన్న అడవులు, పూలతో నిండిన చెట్లు, ఇక్కడ తిరిగితే స్వర్గంలో తిరిగినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదో ఒక కలలో ఉన్నట్లుగా ఉంటుంది. కాశ్మీర్ అంత అద్భుతమైన ప్రదేశంగా ఉన్న కాశ్మీర్ ఆతంకవాది ఘటనలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. కాశ్మీర్ కోసం ఇండియా పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు జరుగుతున్నాయి కూడా. ఫ్యూచర్ లో కూడా జరగవని గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తానని భయపెడుతుంది కూడా. కాశ్మీర్ ఆతంకవాదులతో ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఎందుకు స్వర్గంలో పిలువబడే కాశ్మీర్ నరకంలా మారుతూ వస్తుంది అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఒకవేళ మన చరిత్ర గనక చూసుకుంటే మనకి ముఖ్య కారణం ఎవరు అని, కాశ్మీర్ కి ఆ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ. అతని యొక్క మూర్ఖపు నిర్ణయాల వల్లే కాశ్మీర్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ ఇంకా రాజుల పరిపాలనలోనే ఉంది. అప్పట్లో జమ్మూ కాశ్మీర్ మీద ఎటువంటి ప్రభుత్వం యొక్క అధికారంలో ఉండేది కాదు. కేవలం జమ్మూ కాశ్మీర్ యొక్క రాజు యొక్క ఆధీనంలో మాత్రమే జమ్మూ కాశ్మీర్ ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీరే కాదు, దాదాపు 5-6 స్టేట్లు కూడా సొంతంగా రాజుల పాలనలో ఉండేది. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారందరికీ నచ్చజెప్పి ఆ స్టేట్లన్నింటినీ భారతదేశంలో విలీనం చేశారు. అతని యొక్క అద్భుతమైన ఆలోచన విధానాన్ని బట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుచుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నప్పుడు కాశ్మీర్ యొక్క మహారాజు అయిన హరి సింగ్ వద్ద 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలుపుకోవాలి, లేదా ఇండియాలోనే ఉండాలి. కానీ అతను ఆ 2 ఆప్షన్లను ఎంచుకోకుండా కాశ్మీర్ ని స్వతంత్ర రాజ్యంగా ఉంచుదాం అనుకున్నాడు. దాని కారణంగా అతను ఆగస్టు 15, 1947 తర్వాత కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అక్టోబర్ 22, 1947న ఆయుధాలతో పాకిస్తాన్ సేన కాశ్మీర్ ని కబ్జా చేసుకుందామని కాశ్మీర్ లోకి చొచ్చుకు వచ్చారు. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా విడిపోయిందో మధ్యలో ఉన్న కాశ్మీర్ ని వెంటనే ఆక్రమించుకుందామని పాకిస్తాన్ దుష్ట ప్రయత్నం చేసింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ కి రాజా అయిన హరి సింగ్ ఇండియన్ ఆర్మీ సహాయం కోరాడు మరియు జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేస్తానని మాటిచ్చాడు. అతని యొక్క ఆ నిర్ణయం తర్వాత ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ సేనని తరిమికొట్టే ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ తో యుద్ధం చేసి శ్రీనగర్ దాటేంత వరకు పాకిస్తాన్ ఆర్మీని తరిమికొట్టారు మరియు శత్రువుల్ని కంప్లీట్ గా తరిమికొట్టడానికి ఆర్డర్స్ కోసం హైకమాండ్ వద్ద ఎదురు చూస్తుంది. కానీ నెహ్రూ ఆ సమయంలో వారికి ఆర్డర్స్ ఇవ్వకుండా సంయుక్త దేశాల మధ్య గొడవలు ఎందుకని ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ తప్పు కారణంగా ఇండియా కాశ్మీర్ యొక్క మొత్తం భాగాన్ని తిరిగి పొందుకోలేకపోయారు. అప్పుడు యుద్ధం వద్దని నెహ్రూ యుఎన్ఓలో చెప్పి ఇండియన్ ఆర్మీని వెనక్కి వచ్చేయమని చెప్పాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీ అంత తెలివి తక్కువది కాదు. వారు తమ యొక్క సైన్యాన్ని వెనక్కి పిలవలేదు. నెహ్రూ ద్వారా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల అనేక దారుణాలు కూడా జరిగాయి. ఇండియన్ ఆర్మీ దాదాపు కార్గిల్ వరకు పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టిన తర్వాత ఇండియన్ ఆర్మీని నెహ్రూ వెనక్కి వచ్చేయమని చెప్పాడు. ఇంకొద్ది రోజులు ఆగుంటే మొత్తం కాశ్మీర్ ని ఇండియన్ ఆర్మీ రక్షించేది. కానీ నెహ్రూ యుద్ధ విరమణ చేయమనడంతో వారందరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. దాని కారణంగా ఈ రోజు కాశ్మీర్ పాకిస్తానీ ఆక్రమణల కారణంగా దాదాపు 3-4 దేశాల అధికారంలో ఉంది. కాశ్మీర్ లోని దాదాపు 60% ఇండియాలో ఉంటే 30% పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది మరియు 5% చైనాలో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కబ్జాలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ని పిఓకే అని పిలుస్తారు. పిఓకే అంటే పాకిస్తానీ ఆక్యుపైడ్ కాశ్మీర్. అలాగే చైనా ద్వారా ఆక్యుపై అయిన కాశ్మీర్ ని సిఓకే అంటారు. చైనా 1962లో చైనా వార్ సమయంలో అక్సాయ్ చిన్ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకొని దానికి అక్సాయ్ చిన్ అని పేరు పెట్టుకుంది. దాన్ని పిఓకే 2 అంటారు. కానీ పిఓకే 1 ని ఇండియా చైనాకి గిఫ్ట్ గా ఇచ్చింది. నెహ్రూ ఏ కారణం వల్ల యుద్ధాన్ని విరమించుకోమని వెనక్కి వచ్చేయమన్నాడో దాని యొక్క కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికి తెలియదు. చూశారు కదా, ఈ భూమి మీద స్వర్గంలో పిలువబడే కాశ్మీర్ నరకంలా మారడానికి గల కారణాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.